భారత్ పాకిస్తాన్ ఈ ఇరు దేశాల కంపారిజన్ చూడండి. నిన్న పాకిస్తాన్కి సంబంధించిన ఒక నాయకుడు భారతీయులు చందమామ దాకా కూడా వెళ్ళిపోయారు, అదే మన పిల్లలు మురికి కాలవలో కొట్టిమిట్టాడుతున్నారు, ఇది పరిస్థితి అని చెప్పి మాట్లాడాడు. అంటే మీరు గమనించారనుకోండి, ఈ పాకిస్తాన్లో ఉండే నాయకులు భారత్ని ఇంతలా ఎందుకు పొగుడుతున్నారు అంటే బాధ, కోపం, ఆవేశం, మనము ఏమీ చెయ్యలేకపోతున్నామే అన్న ఆ గిల్టీనెస్. ఇప్పుడు మనము ఇరాన్లో చాబహార్ పోర్టు గురించి మాట్లాడాం. 10 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ సైన్ చేసాం. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా జయశంకర్ గారిని అడిగారు, ఏమండి మరి అమెరికా వాడు శాంక్షన్స్ విధిస్తున్నానని చెప్పి బెదిరిస్తున్నాడు కదా అంటే, ఆ రోజులు ఎప్పుడో పోయాయండి. అమెరికా వాడి బెదిరింపులకు భయపడే దేశాలు, ముఖ్యంగా భారత్ లాంటి దేశము లేనే లేదు. మీరు శాంక్షన్స్ని మాట్లాడండి, కానీ మేము లెక్క చెయ్యము, మాకు మా దేశమే ముఖ్యము. సో ఇరాన్తో మనకు ఉండే ఫ్రెండ్షిప్ని ఇవాళ నొక్కి వక్కాణిస్తున్నారు జయశంకర్ గారు. అదే ఇంకొక వైపు చూడండి, గ్వాదార్ పోర్ట్, రాయిటర్స్లో ఒక ఆర్టికల్, గ్వాదార్ పోర్టు ఎంటీగా మారింది, శూన్యముగా మారింది, అక్కడ ఎవరూ లేరు. ఇది ఎలా చెప్తున్నారు అంటే, హంబంటోడా పోర్ట్ అని చెప్పి శ్రీలంకలో చైనా కంట్రోల్లో ఉండే ఒక పోర్టు. 441 ఓడలు మీకు అక్కడికి వచ్చి వెళుతూ ఉంటాయి, అంటే సంవత్సరానికి అనుకోండి. మీరు అదే ఆఫ్రికాలో ఉండే క్రీబీ పోర్టును అంటారు, 229 ఓడలు. ఇంకా లేకీ అనబడే నైజీరియాలో ఉండే పోర్టు, అక్కడ కూడా ఒక 26 ఓడలు అనేవి వస్తూ ఉంటాయండి. కానీ గ్వాదార్ పోర్ట్ అన్నారనుకోండి, 16 ఓడలు మాత్రమే. అందులో మీకు వాణిజ్య ఓడలు ఎన్ని, మిలిటరీ ఓడలు ఎన్ని లెక్క చూసారనుకోండి, టోటల్ 0. అంటే ఒక అతిపెద్ద గ్వాదార్ పోర్ట్, ఆ పోర్టులో చైనా వాడు నేను ఒక చైనా టౌన్ని నిర్మిస్తున్నాను, అత్యుత్తమమైన ఫెసిలిటీస్ ఉంటాయి, మా ప్రజలు అక్కడ వచ్చి నివసించగలరు, అంత ఒక ప్రతిష్టాత్మకమైన పోర్ట్ ఇదని చెప్పి చైనా వాడు చెప్పాడు. ఇక నవాజ్ షరీఫ్ అయితే 2016లో ఏం మాట్లాడాడు, ఈ గ్వాదార్ త్వరలోనే ఒక దుబాయ్లా మారబోతుంది, ఒక కొత్త ఈరా నవశకము అనేది స్టార్ట్ అయింది, ఇది ఒక అద్భుతము అని చెప్పి ఆయన చెప్పాడు. తరువాత ఇమ్రాన్ ఖాన్ గారు వచ్చారు, ఆయన ఎన్నో ప్రయత్నాలు, ఇవాళ షాబాజ్ షరీఫ్ ఉన్నాడు, మొత్తము దేశాన్ని లూటీ చేస్తున్నాడు. ఇంతమంది ఉండి చేసింది ఏమిటి అంటే, గ్వాదార్ పోర్ట్ అనబడే ప్రాజెక్ట్ని అట్టర్ ఫ్లాప్ చేశారు, టోటల్ ఫెయిల్యూర్ చేశారు. ఏదో భారతీయులుగా నేను ఆవేశంతో మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు లేదా మీరు చర్చిస్తున్నారు కాదండి. ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ మీడియా చెప్తున్న వార్తలు ఏమిటంటే, గ్వాదార్ పోర్ట్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది, టోటల్ ఫెయిల్ అయ్యింది. ఎందుకు అయ్యింది, ఎందుకు ఇలా అవుతుంది అంటే కారణాలు ఎన్నో. చైనా వాడేమో ఆలోచించాడు, కాష్గర్ అనబడే ప్రాంతం, కాష్గర్ నుంచి గ్వాదార్ దాకా అద్భుతమైన హైవేస్ వేద్దాము, రైల్వే నెట్వర్క్ నిర్మిద్దాము, అలాగే వాణిజ్యపరంగా ఎలాంటి ఇన్ఫ్రా కావాలన్నా కూడా డెవలప్ చేద్దాము. 3000 కిలోమీటర్లు హైవే అన్నారు. మీకు కాష్గర్ అనేది చైనా వాడి భూభాగము కాదు, అది టిబెట్. అలాగే మధ్యలో వస్తున్న గిల్గిట్ బల్టిస్తాన్, ఇది భారత్కు సంబంధించిన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతము. తరువాత గ్వాదార్ పోర్ట్, అంటే నీ భూమి ఏదీ లేదు, దాన్ని కబ్జా చేసుకున్నావు, ఇవాళ ఇక్కడ వ్యాపారం చేద్దామని అనుకుంటున్నావు, కుదురుతుందా? అట్టర్ ఫ్లాప్ అయ్యావు. 60 బిలియన్ అమెరికన్ డాలర్స్ని ఇవాళ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనబడే ప్రాజెక్ట్ మీద పోగొట్టుకున్నారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళడం లేదు. కారణాలు అంటారా, 80% ఇక్కడ కరప్షన్. చైనా నుంచి డబ్బు అంటూ వస్తే ఒకవైపు సివిలియన్ గవర్నమెంట్, మీకు ప్రధానమంత్రి నుంచి మంత్రులు, అధికారులు, పోలీస్ అధికారులు లూటీ చేయడమే. ఇంకొక వైపు ఏంటంటే, మీకు అక్కడ పాకిస్తాన్ ఆర్మీలో ఉండే జనరల్స్, వాళ్ళకి పంచిపెట్టాలి. ప్రాజెక్ట్ అంటారా, అది ఆ తీవ్రవాదులు చూసుకుంటారు, ఎలాగో దీన్ని ముందుకు తీసుకువెళ్ళనివ్వరు. చైనా వాడు అలా డబ్బులు ఇస్తూనే ఉంటాడు, ఫైనల్గా మునిగిపోతాడు. అంటే నమ్మకమే లేని ఒక మోసగాడిని ఇంకొక మోసగాడు నమ్మాడు. అంటే ఒక దొంగని ఇంకొక దొంగ నమ్మాడు అనుకోండి, ఎవరు ఎప్పుడైనా దోచుకోగలరు అనేదే ఈ చైనా పాకిస్తాన్ అనబడే ఈ ఐరన్ బ్రదర్స్ మధ్య ఉండే మీకు అద్భుతమైన ఒక బంధము.
సో ఇవాళ షీ జిన్పింగ్కి ఏమైంది, ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ, అతను తట్టుకోలేకపోతున్నాడు. ఇదేంటి ఇంతలాగా ఎలా ఫెయిల్ అయిపోయాము, అసలు పాకిస్తాన్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్స్టేబుల్ గవర్నమెంట్ అండి. 5 ఏళ్ల పాటు ప్రభుత్వ పాలన అనేది పాకిస్తాన్ చరిత్రలో లేదు. అలాంటప్పుడు ఒక కరెక్ట్ అయిన సుస్థిర పాలన లేనప్పుడు ఇంతంత పెద్ద ప్రాజెక్టులు ఎలా సక్సెస్ అవుతాయి? ఇంత చిన్న లాజిక్ కూడా షీ జిన్పింగ్కి తెలియలేదు. దాంతో ఇవాళ చూడండి, ఈ నాయకులు, ఈ రాజకీయ నాయకులు యొక్క ఆ మోసము చేసే ఆ బుద్ధి, ప్రజలు ఏముందండి ఈజీగా వీళ్ళని మనం ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, ఏం చెప్తే దాన్నే వీళ్ళు నమ్ముతారు, వీళ్ళు చెయ్యగలిగింది ఏముంది. సో దాంతో విచిత్రం ఏంటో చెప్పమంటారా, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ హ్యూజ్ సక్సెస్ అయిందండి, చాలా సక్సెస్ అయింది. కాబట్టి ఇవాళ మేము ఫేజ్ 2 స్టార్ట్ చేస్తున్నాము. సో అట్టర్ ఫ్లాప్ సినిమాకి సక్సెస్ మీట్ పెడితే ఎలా ఉంటుంది, అదే వీళ్ళ పరిస్థితి. ఫేజ్ 2 అని చెప్పి ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడేమో భారత్ చాబహార్ పోర్ట్ అని చెప్పి ఇంకా మన జీడిపి పెరగడానికి ఏం చెయ్యాలని చెప్పి మనం ఆలోచిస్తున్నాము. ఇక్కడ జీరో రిజల్ట్స్ గ్వాదార్ పోర్ట్. ఏమనుకున్నారండి, చైనా వాళ్ళు వాళ్ళ మిలిటరీ బేస్ని గ్వాదార్ పోర్ట్లో పెట్టుకుంటే వాళ్ళ ప్రజెన్స్ ఇండియన్ ఓషన్ రీజన్లో ఉంటుంది, భారత్కి వాళ్ళు చెక్కు పెట్టగలరు, పాకిస్తాన్ సేఫ్గా ఉంటుంది, చైనా నువ్వు రా అని చెప్పి మిలిటరీ పరంగా ఈ గ్వాదార్ పోర్ట్ని వాడాలని అనుకున్నారు. ఇవాళ అక్కడ చైనా పౌరుడు, చైనా అధికారి అని కనిపిస్తే లోకల్గా ఉండే ప్రజలు కొడుతున్నారు. ఎందుకంటే బలూచిస్తాన్ అనేది లోకల్గా ఈరాన్ సపోర్టుతో ఉండే ఒక ప్రాంతం. మాకు స్వతంత్రము కావాలి, మేము విడి దేశంగా వెళ్ళిపోతాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాంటిది ఇవాళ చైనా పాకిస్తాన్ ఆఫ్టర్ ఆల్ బలూచ్ ప్రజలే కదా, ఏం మమ్మల్ని పీకగలరు అని చెప్పి అక్కడ ఉండే న్యాచురల్ రిసోర్సెస్ అంతా కూడా వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటే, పూర్తిగా వాడుకుంటూ ఉంటే, అంటే ఎటు చూసినా కూడా మామిడి తోటలు, ఒక్క మామిడికాయ కూడా మీరు లోకల్ వాళ్ళు కోసుకోకూడదు అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆ పరిస్థితిలో బలూచిస్తాన్ ప్రజలు ఏం చెయ్యాలో అదే చేశారు, తిరగబడ్డారు, తీవ్రవాదము అన్నారు, ఆయుధాలు పట్టుకున్నారు, చైనా అధికారి ఒక్కడు కనిపించినా కూడా తరిమి తరిమి కొడుతున్నారు. సో ఇవాళ గ్వాదార్ నగరములో చైనాకు సంబంధించిన ప్రజలు, పౌరులు, మీకు అధికారులు, ఇంజనీర్లు, వర్కర్స్ ఎవరు రావడానికి ఇష్టపడడం లేదండి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని తీసుకువచ్చి అక్కడ సెక్యూరిటీ ఒక వింగ్ లాగా పెడదామనుకున్నారు. వాళ్ళు ఎవరు కూడా, ఆ సైనికులు ఎవరు కూడా మేము పాకిస్తాన్ వెళ్ళము, ఈ గ్వాదార్ మాకు వద్దు, బలూచిస్తాన్ చాలా చాలా మీకు డేంజరస్ ప్లేస్ అని వాళ్ళు కూడా రావడం మానేశారు. ఇప్పుడు ఈ లెక్కలో చైనా పాకిస్తాన్ వేసుకున్న ఈ బృహత్తరమైన ప్లానింగ్ ఉంది చూసారా, ఏమవుతుంది? అటువైపు ఏమో మనం చాబహార్ పోర్టుని 10 ఏళ్ల పాటు కాంట్రాక్ట్లో సంతకాలు చేసి వ్యాపారం మొదలుపెట్టాం. అమెరికా వాడి శాంక్షన్ అంటే పోరా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాం. ఇక్కడ గ్వాదార్ పోర్టు టోటల్గా ఎంటీ అయిపోయింది, అక్కడ ఎవరు ఉండడము లేదు అని చెప్పి ఇవాళ వార్తలు వస్తున్నాయంటే భారత్ పాకిస్తాన్ ఈ ఇరు దేశాల మధ్య కంపారిజన్ని మీరు చూసారనుకోండి, ఎవరు ఎక్కడ ఉన్నారో మీకు ప్రపంచ స్థాయిలో మీడియానే చెప్తుంది. మరి మీరు చెప్పండి, ఎవరి పొజిషన్ ఎక్కడ ఉంది, గ్వాదార్ పోర్టులో ఏం జరిగింది, ఎందువల్ల ఇంత స్థాయిలో వీళ్ళు పతనమైపోయారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.